లైఫ్‌లో ఏ జర్నీ అయినా అంత ఈజీ కాదు. అది ఎంతో కష్టతరంగానే ఉంటుంది. అలాంటి జర్నీని చాలా తేలిగ్గా, సులువుగా అవ్వాలి అంటే మనతో పాటు మన మనసులు కలిసేటటువంటి మనుషులతో అయితేనే ఏ జర్నీ అయినా చాలా ఈజీగా ఉంటుంది. ఆ మనుషుల మధ్య ఉన్నటువంటి బంధం అలా ఉండాలి. అంటే ఒకరితో ఒకరు అనుబంధంగా ఉంటే ఒకరు చెప్పింది అందరూ విన్నట్లయితే అది ఎంత సాఫీగా సాగుతుందంటే జర్నీ అంత హ్యాపీగా ఉంటుంది. అది ఎంత దూరమైనా సరే హ్యాపీగా చేయొచ్చు. వాళ్ళ మధ్య బంధాలు అంత బలంగా లేకపోతే అంత ఈజీగా జర్నీ చేయలేం. లైఫ్‌లో కొత్త అనుభూతులు ఎన్నో ఎదురవుతూ ఉంటాయి. వాటన్నింటిని ఎదుర్కోవాలంటే నలుగురి మధ్యలో ఉంటూ హ్యాపీగా ఆనందంగా ఉంటేనే అది చాలా సాధ్యమవుతుంది. అలాంటిది మేము ఒక 8 ఫ్యామిలీ మెంబర్స్ అందరం కలిసి హ్యాపీగా జర్నీ చేసాము. ఎంతో ఆనందంగా అనిపించింది. అంటే నిజంగా బంధం అంత బాగుంది కాబట్టే ఇంత ఈజీగా జర్నీ చేయగలిగాము. ఎంతో హ్యాపీగా ఆనందంగా ఎంజాయ్ చేస్తూ అసలు అంత ఏజ్ ఎక్కువ అట్లాంటివి కాకపోయినా అందరూ చిన్న పిల్లల్లో చాలా హ్యాపీగా ఎంజాయ్ చేయగలిగాము. అంటే కేవలం ఉన్నటువంటి రిలేషన్ అంత హ్యాపీగా ఆనందంగా ఉంది కాబట్టి అలాంటి జర్నీ చేయగలిగాము. సో ఎవరి మధ్యనైనా కూడా బంధం బాగుండాలి. అది లేకపోతే బాగుండడానికి ఏం చేయాలో అది చేసి బంధాన్ని బలపరచుకోండి. అప్పుడే లైఫ్ జర్నీ చాలా బాగుంటుంది. ఇలా చిన్న 1 డే జర్నీకే మనం ఎన్ని ఆలోచనలు చేస్తాం కదా, అలాంటిది లైఫ్ జర్నీ బాగుండాలంటే ఇంకెన్ని మార్చుకోవాలి. కాబట్టి చిన్న ఆనందాల కోసం కొంచెం మార్చుకుంటే మనం తప్పులు కావచ్చు మన మనసు మార్చుకుంటే చాలా బాగుంటుంది.